చెక్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి దేవుడు మనందరినీ కాచి భద్రపరిచి మరి ఈ రీతిగా నిలబెట్టిండంటే అది కేవలం దేవుని కృప. మరి మొదటిగా అందరికీ తండ్రులందరికీ నేను హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నానండి. మరి దేవుడు గడిచిన కాలం అంతా మనందరినీ కాచి కాపాడి మరి మనల్ని ఆయన రెక్కల క్రింద మరి భద్రపరిచి అంటే అది కేవలం దేవుని కృప. మరి మనమందరము ప్రార్థనపూర్వక ఈ యొక్క ప్రార్థనను మనం జరుపుకుందామండి. మరి దేవుడు మన కుటుంబంలో ఉండి మనందరినీ మన కష్టాలలో నష్టాలలో ఆయన ఎంతగానో అటువంటి మరి ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి. మన పక్కనున్న వాళ్ళని ఏమాత్రమో పట్టించుకోకుండా మరి ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే మరి ఆయన మనల్ని ఎంచుకున్నాడు. మరి మనం ఆయనని ఇక్కడ ఉన్నామంటే ఆయన మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. మరి దావీదు కీర్తన మరి 40వ కీర్తన అధ్యాయంలో ఈ రీతిగా ఉంటుందండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు. మరి ఈ లోకంలో మరి ఈ లోకరీతిగా మన తండ్రిలో మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనల్ని ఏదైనా కోపం వచ్చినా ఏమైనా ప్రేమ వచ్చినా మనల్ని ఒక నిమిషం కోపడతాడు. కానీ అదే మన దేవుడు మనందరికీ మహారాజే ఉండి నిజమైన తండ్రిగా ఒక పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడు. కాబట్టి అందరూ కలిసి మరి చప్పట్లు కొడుతూ మరి ఈ యొక్క యేసయ్యా అని నా హృదయ స్పందన నీవే కదా అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుద్దామండి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాల్సిన కోరుతున్నాను. యుగాలు నన్నేలు
నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. నీవు మాట్లాడని రోజున కరువులకు నీవుర కరువాయెనే. నీవు మాట్లాడని రోజున కరువులకు నీవుర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున సన్నిధి పచ్చిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజున ఈ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. నిజమే కదా. మరి దేవుడు మరి యొక్క సర్వభూమి పైన అధికారమైనటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. నిజంగా ఆయన మనతో మాట్లాడకపోతే మనము ఒక్క క్షణము కూడా బ్రతకలేము. మనము ఈ రీతిగా దేవునిలో నడుస్తున్నామంటే అది కేవలం ఆయన వాక్యము ద్వారానే. ఆ వాక్యముతోటే మనతో దేవుడు మాట్లాడతాడు. మరి దేవుడు అనేక సార్లు అనేక విషయాలలో మనల్ని హెచ్చించాడు. మరి మనము ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. మరి దేవుడు మనందరినీ ఒక విజయంతో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు మన దేవుడు. మరి ఆయన చెప్పిన నియమాలను మనం సరైన రీతిగా పాటిస్తున్నామా? ఆయన చెప్పిన అడుగుజాడలో మనం సరైన రీతిగా నడుస్తున్నామా అని ఒక్కసారి గమనించుకోండి. మరి ఆయన పిలుపు వల్లనే మనము ఈ సంఘంలో ఈ రీతిగా ఆయన ఆరాధించగలుగుతున్నాం. మరి మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని బైబిల్ వాక్యంలో మనం క్లియర్గా చూస్తున్నామండి. మరి ఏ మనుష్యుడిని మనం అంతలా నమ్మొద్దని బైబిల్ చెప్తుంది. మరి మనకున్న తలంపుల ద్వారా మనం అనేక సార్లు అనేక విషయాలలో పడిపోతుంటాం. మరొక్కసారి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకొని మరి కొద్దిసేపట్లో మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. కాబట్టి అందరూ అయ్యా ప్రభా, మీ యొక్క పిలుపు వలన ప్రభా మేము నశించపోలేదు నాయన. ప్రభా, మీ ప్రేమ ఎప్పుడు తండ్రి నన్ను విడలేదు ప్రభా. తండ్రి, మేము చేసిన తప్పుల వల్లనే ప్రభా నైనా మేము మీకు చాలా దూరం అవుతున్నాం తండ్రి అని ఒక్కసారి ఎవ్వరు కళ్ళు తెరుచుకొని ఉండాలి. ఇది ఆరాధన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా కళ్ళు మూసుకొని ఆయన వైపు చేతులెత్తి, ప్రభా నన్ను రక్షించు తండ్రి, నన్ను రక్షించు అయ్యా. నేను చేసిన తప్పులు నాయనా, నేను చేసిన పాపాలు తండ్రి ప్రభా మీ యొక్క సిలువ వేశారు ప్రభా. నైనా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు ప్రభా అనుకుంటూ ప్రభా నీ పిలుపు వలన నేను అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుందామండి. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమ వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మోసిన తలుపులు కొన్నైనను, నాకు నీవు తెరచినవి అనేకములు. అనువేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. మనుషులు మోసిన తలుపులు కొన్నైనను, నాకు నీవు తెరచినవి అనేకములు. అనువేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన
జీవిస్తున్నాను, ఈ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, ఈ ప్రేమకు సాటి